పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం. ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీ వంతు. ప్రియులారా, ఇది శిష్యుల నుండి వచ్చిన ప్రశ్న మాత్రమే కాదు, ఇదొక విమర్శ, ఫిర్యాదు. ప్రాణములను కాపాడుకోవడం కొరకు శిష్యులు పోరాడుతున్నారు. యేసు ఏమీ చేయడం లేదు, జరిగేది ఆయనకేమీ తెలియదు అన్నట్లుగా ఉంది. ఇది నీళ్లతో పూర్తిగా నిండిన చిన్న పడవ. పరిస్థితి గురించి యేసుకు తెలిసి ఉండాలి, అయినా ఆయన ఏమీ చేయడం లేదు. ఆయన నీళ్లను తోడటము, పడవను నడపడము చేయాలని వారు ఆశించారు. ప్రియులారా, తన పక్షముగా ప్రభు ఏమీ చేయడం లేదని కొన్నిసార్లు మనం కూడా భావిస్తాం. మనం బ్రతకడానికే పోరాడుతున్నాం, అయినా ప్రార్థనకు జవాబు లేదనిపిస్తుంది. యేసు ఎక్కడ? ఆయన నన్నెన్నడూ విడువడు, ఎడబాయడని అనుకున్నాను. ఆయనకు చింత లేదా? అవును, చింతిస్తున్నాడు అనేది ఎల్లప్పుడూ జవాబే. ప్రియులారా, యేసు ఇదివరకే మన కొరకు తన వంతు కార్యం చేశాడు. పరిస్థితిని జయించడానికి అవసరమైన ప్రతిదీ ఆయన శిష్యులకిచ్చాడు. నమ్మితే వాక్యం ఎలా పనిచేస్తుందనే దాని గురించి ఆయన ఇప్పుడే 10 ఉపమానాలు బోధించాడు. తరువాత అద్దరికి పోవదము అని వారికి చెప్పాడు. ఇప్పుడే ఆయన బోధించిన వాటి గురించి చిన్న క్విజ్ వలె ఈ తుఫాను అక్కడ ఉంది. ప్రియులారా, వారు మునుగుతారని కాకుండా వెళతారని చెప్పాడు. వారు ఆయన వాక్యాన్ని నమ్ముతారా, లేక పరిస్థితుల చేత జయించబడతారా? అద్దరికి తీసుకెళ్లే వాక్యాన్ని వారికిచ్చి యేసు తన భాగాన్ని చేశాడు. ఇప్పుడు వాక్యాన్ని నమ్మి తుఫాను ఆగాలని, లేక పడవ కదలకుండా ఉండాలని విశ్వాసంతో ఆజ్ఞాపించడమే వారి భాగం. ప్రియులారా, దానికి బదులు వారు భయంతో యేసును నిందించారు. ఈరోజు యేసు ఇదివరకే నీ కోసం తన వంతు కార్యం చేశాడు. నీ పాపం కోసం ఆయన మూల్యాన్ని చెల్లించి నిన్ను క్షమించి నడవడానికి తన ఆత్మను, వాక్కును ఇచ్చాడు. ప్రియులారా, ఇప్పుడు నమ్మి వాక్యాన్ని నీ జీవితంలో కార్యరూపంలో ఉంచాలి. దేవుని వాగ్దానాలను నమ్మి అసాధ్యమైన పరిస్థితులను జయించడం ఇప్పుడు మన వంతు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు నాయనా. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాము. కృపామయుడా, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి.
రక్షణ లేక నశించిపోతున్న వారున్నారు. ప్రభు, అట్టి బిడ్డలకు కావలసిన రక్షణ భాగ్యాన్ని మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములు తండ్రి మా అందరి వెంబడి ఉంచమని, పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయమని ప్రార్థిస్తూ, నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీద నీ కృపాహస్తమునుంచండి తండ్రి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించుమని, తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.